జీసస్ క్రైస్ట్ ఆఫ్ ట్రినిటీ మినిస్ట్రీస్ మరి ప్రతి మంగళవారం సాయంత్రము 5 నుంచి 8 గంటల వరకు మా ఆరాధన జరపబడుతుందండి. సికింద్రాబాద్లో ఆమ్స్ట్రీ బిల్డింగ్ క్లాక్ టవర్ దగ్గర మరి డిమార్ట్ డిసైడ్ మరి మా ఆరాధన జరపబడుతుంది. మరి ఎవరైతే స్వస్థత కొరకు వెయిట్ చేస్తున్నారో, నాకు ఒక డైరెక్షన్ కావాలా జీవితంలో ఉన్నవారు, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, మరి ఈ పరిచర్యను ప్రేమించి రావాలి అని అనుకున్నవారు మరి మీరు తప్పక రావచ్చు. మరి ఈ వచ్చే వారం నుంచి ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ 5 to 8 అవర్ సర్వీస్ విల్ బి బిగినింగ్. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టేస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూడండి, నువ్వు ఆయన మందిరానికి వచ్చినప్పుడంట నువ్వు దేవుడిని ఆరాధించాలి. ఆ స్తుతి అనేది నీ నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఐ ఫ్రెండ్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మొదటి సమయాలు దేవుని వాక్యంలో వెళ్తుంది. మొదటి సమయాలు 18:5 18 verse 5. The scripture is about టుడే. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటిది అంటే మంచి బుద్ధి. హల్లెలూయా. మంచి బుద్ధి అంటే చూడండి, దావీదుకి మంచి బుద్ధి ఎలా ఉంది, అది ఎక్కడెక్కడ వాడాడో ఒకసారి చూద్దాం. మొదటి సమయాలు 18:2 నుంచి చదువుకున్నాం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతను చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించి అతన్ని ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, కట్టును తీసి దావీదుకి ఇచ్చాను. దావీదు సౌలు తనను పంపిన చోట నెలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించను. జనులందరూ దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మెనీ పీపుల్ సేస్ డేవిడ్ అనాయింటింగ్ కావాలా అంటారు. బట్ వాట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ డేవిడ్? డేవిడ్కి అంత గొప్ప దేవుడు దావీదుకి హృదయానుసారుడు అవ్వడానికి కారణం బిహైండ్ ఐఎమ్ ప్రీచింగ్ దిస్. వాట్ ఈస్ దిస్ అంటే సుబుద్ధి అనండి. హల్లెలూయా. దావీదు సౌలు తనను పంపిన చోటు నెలలో పోయి, చూడండి, సౌలు ఎక్కడెక్కడ దావీదు పంపాడు, అక్కడెక్కడ దావీదు వెళ్ళాడంట. సౌలు పంపిన ప్రతి చోట్ల దావీదు విజిట్ చేశాడు. అక్కడికి వెళ్ళు, ఆ పని చేయి, ఇక్కడికి వెళ్ళు, ఆ పని చేయి, ఏం చేయమన్నా దావీదు చేసేవాడంట. హల్లెలూయా. అంటే వినయం. నువ్వు ఎప్పుడు అవతల వ్యక్తి మాట వినగలవంటే, నువ్వు లైక్ నేను నీకంటే గ్రేట్ అని అనుకున్నా అనుకో, నువ్వు నా మాట వినలేవు, నేను నీ మాట వినలేను. అవునా? సో దావీదులో తగ్గింపు గుణం ఉంది. అవునా? దావీదు తగ్గించుకునేవాడు. అందుకే దావీదు సౌలు మాట కూడా విన్నాడు. చూద్దాం. దావీదు అనుకూలుడై ఉండేను. దావీదుకి దేవుడు ఒక సామర్థ్యం ఇచ్చాడు, దావీదుని బుద్ధిని బట్టి. చూద్దాం ఆ సామర్థ్యం ఏంటో. మొదటి సమయాలు 18:5 నుంచి చదువుకోండి. ఈ సర్మన్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఇన్ ద యూట్యూబ్ ఆర్ JCBM మినిస్ట్రీ, జీసస్ క్రైస్ట్ ఆఫ్ ట్రినిటీ మినిస్ట్రీస్ పీపుల్ కానీ ఎవరైతే ఈ సర్మన్ని వాచ్ చేస్తున్నారో, వాచ్ ఇట్ అండ్ రైట్ నోట్స్ ఓవర్ దిస్ సర్మన్. దీస్ ఆర్ ద ప్రొఫెటిక్ టీచింగ్స్. దేవుడు నేర్పిస్తున్నాడు. సో లర్న్ ఇట్ అండ్ గెట్ బ్లెస్డ్. హల్లెలూయా. చూద్దాం. మొదటి సమయాలు 18:5. దావీదు సౌలు తనను పంపించిన చోటును పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీదను అతన్ని నియమించాడు. చూడండి, సౌలు యోధుల మీద దావీదునే నియమించాడంట. హల్లెలూయా. ముందు పనోడుగా వచ్చి, పనోడు నుంచి ప్రమోషన్. అంటే when you are a person who can hear, if you have a capacity, ఎబిలిటీ, నీకు వినే ఒక సామర్థ్యము నీకు దేవుడు ఇచ్చాడా, నువ్వు వినగలవా, అయితే దేవుడు అంట నిన్ను ప్రమోట్ చేస్తాడంట. హల్లెలూయా. I prophesy you shall promote in the mighty name of Jesus like David in the name of Jesus. హల్లెలూయా. చూద్దాం. దావీదు ఫిలిష్తీయుల్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేల్ ఊళ్ళన్నిటి నుండి తంబురులతోనూ
మమ్ముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యం ఆడుచు రాజైన సౌలును ఎదుర్కొని వచ్చారు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేశాను. హల్లెలూయా. చూడు, దావీదు 10,000 మంది శత్రువులను హతం చేశాడంట. ముందు నువ్వు వినేవాడిగా ఉండొచ్చు, ఇది చేస్తే పోతాదేమో ప్రభా, నేను ఈ పని చేస్తే నాకు ఉద్యోగం ఉండదేమో, ఈ పని చేస్తే నాకు డబ్బులు రావేమో, ఈ పని చేస్తే నేను ఆశీర్వదించబడనేమో అని అనుకుంటున్నాను. ఒకటి కింద ఉంటే ఎలా బ్లెస్ అవుతాం, వాడు ఇచ్చే జీతం 10,000, వాడు ఇచ్చే జీతం 20,000, ఎలా బ్లెస్ కావాలా, ఎలా ముందుకెళ్ళాలనుకుంటాను. ఒకవేళ నువ్వు ఏ రంగంలో నువ్వు ఇంకా అక్కడే హంబుల్గా ఉండి దేవుని దగ్గర తగ్గించుకొని, మరి యేసు ప్రభువారు అంట తగ్గించుకున్నాడంట, తను రిక్తునిగా చేసుకొని ఉన్నాడంట. మరి ఆయన ఫలము అధికమైందండి. హల్లెలూయా. అలాగే దావీదు కూడా తను తగ్గించుకొని, మరి దావీదు తన సౌలు చెప్పిన ప్రతి మాట విన్నాడు, యుద్ధాలు చేశాడు, అన్నీ చేశాడు. అయితే నువ్వు పని చేస్తున్నా, నీ యజమానంలో నువ్వు పని చేస్తున్నా, నువ్వు స్కూల్లో పనిచేయి, డాక్టర్గా పనిచేయి, ఎక్కడ పనిచేయి, హాస్పిటల్లో పనిచేయి, నీకు సాలరీ తక్కువ ఉంది, అన్నిటికంటే దేవుడు ఎక్కువ సామర్థ్యం నీకు ఇచ్చును గాక. ఎందుకంటే సౌలు కంటే దావీదుకు 10,000 మంది శత్రువులను తరిమే ఒక శక్తి దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. గాడ్ గేవ్ an ability to David. ఈ సామర్థ్యం చూడండి. 10,000 మందిని తరిమాడంట దావీదు. 10,000 మందిని హతం చేశాడంట. 10,000 people. ఈరోజు ఒక 5-10 మంది వస్తే కొట్టలేము, ఏం చేయలేము. 10,000 మందిని తరిమాడంట. అంటే దేవుని ఆత్మ నీ పైకి వస్తే నువ్వు ఒక్కడికి 10,000 మందిని హతం చేయొచ్చు అంట. హల్లెలూయా. The spirit of God can take on even thousands and even lakhs you can swipe. Hallelujah. దేవుని ఆత్మ నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తుంది. నీకు శక్తి లేదా దేవుని ఆత్మ నీకు ఇస్తుంది. Spirit of God will give you power over your enemy. Power over your enemy. Quality of David. Quality of David. I am teaching about the quality of David. చూడండి, ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియో నాకు 1,000 కొలది అనియో స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమియో అతడు తీసుకోగలడు అనుకోలేను. నీ గురించి ఇతరులు రకరకాలుగా అనుకుంటారు, నిందలేస్తారు, ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎన్నో చేస్తారు. బట్ నువ్వు దేవుడి ఆత్మ నీతో ఏం చెప్తుంది అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? నీ స్నేహితులు ఏమంటున్నారు నీ గురించి నీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, నీ బంధువులు ఏమనుకుంటున్నారు, ఎవరేమనుకుంటున్నారు, అది చూస్తున్నావా? బీ కేర్ఫుల్. God shall lift you. If you are watching this sermon, I prophesy you shall be delivered in the mighty name of Jesus. ఆ బంధకం నుంచి నువ్వు విడిపింపబడి దావీదులాగా ఆ బంధకాన్ని జయించే శక్తి నీకు ఇచ్చును గాక యేసు నామమున. హల్లెలూయా. Let us see. రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అని అనుకోలేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చూడండి, సౌలుకు దావీదు మీద మంచి గుణం లేదు, మంచి చూపు లేదు. వీళ్ళు నాశనం చేయాలా, ఏంటి వీడు నాకటి పనోడు, వీడు నా దగ్గరకు వచ్చి ఇంత అధికారం చెలాయిస్తున్నాడు, వీడు ఇంత చేస్తున్నాడు అని అంటాం. అయితే సౌలుకు అలా వచ్చింది. సౌలుకు విషపు చూపు ఉందంట దావీదు మీద. కానీ దేవుడు ఎలా కాపాడాడో చూద్దాం. రీడింగ్. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని రాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండను. చూడండి, మొదటి సమయాలు 18:12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడాడు. నీ రాజు కూడా భయపడతాడు. నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు వాడిని దేవుడు భయపెడతాడు. ఒకవేళ నీ బాస్ నేను టార్చర్ చేస్తున్నాడా, నీ బాస్ని దేవుడు భయపెట్టగలడు. దావీదు సౌలు దగ్గర పని చేస్తున్నాడు. కానీ దావీదుకి అసూయ వచ్చేసింది, కోపం ద్వేషం వచ్చేసింది, విషపు చూపు వచ్చేసింది. కానీ దావీదుకు
దేవుడు దావీదుకు తోడై ఉండడం సౌలు చూసి సౌలు భయపడ్డాడంట. ఇతరులు నీ జీవితాన్ని చూసి, ఈ సర్మన్ నేను చెప్పడం కాదండి, నాట్ మై వర్డ్స్ షల్ ప్రీచ్ ఎ బెటర్ సర్మన్ బట్ యువర్ లైఫ్ షుడ్ ప్రీచ్ ఎ బెటర్ సర్మన్. మీ జీవితము ఇతరులకి గొప్పగా బోధించాలి. హల్లెలూయా. యువర్ లైఫ్ షల్ ప్రీచ్. నువ్వు ఇతరుల ఎడల అసూయ పడుతున్నావా, కోపంతో ఉన్నావు, ద్వేషంతో ఉన్నావు, బీ కేర్ఫుల్. రీడ్ ఇట్. మొదటి సమయంలో 18 అధ్యాయం 13వ వచనం. కాబట్టి సౌలు అతన్ని తన యుద్ధ నుండి ఉండనీయక సహస్రాధిపతిగా చేశాను. అతడు జనులకు ముందుగా వచ్చుకుంటాను. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేను. చూడండి, మళ్ళా డిమోట్ చేశాడు దావీదును. మళ్ళా జనాల మధ్య, ఇంతకుముందు రాజు ఏసీలో మంచిగా ఉండేటోడు, ఇప్పుడు రోడ్డు మీద జనాల ముందు రాజు ముందల్లా ఆ పనులు చెప్పేవాడు. డిమోట్ చేశాడు మళ్ళీ అసూయతో, విషప్చు. కానీ దావీదు బుద్ధి ఎలా ఉంది? సుబుద్ధి, అంటే మంచి బుద్ధి. నేను అవతల వాళ్ళు నాశనం చేసి నీ పేరు బయటపెట్టి నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడి నువ్వు రాంగ్, నువ్వు ఫేకు, ఈయన పాస్టర్ కాదు, ఈయన ఫేకు, ఈయన డాక్టర్ ఫేకు, ఈయన ఇది ఎన్ని చేద్దామనుకున్నా నువ్వు తిరిగి ఇంకా వాళ్ళని ప్రేమిస్తున్నావా? దేవుడు నీకు తోడుగా ఉండడం, ఎవరైతే నేను అన్నారో వాళ్ళందరూ చూసి దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పి వాళ్ళు చూసి భయపడేటట్టుగా దేవుడు నేను ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. God wants to bless you. God wants to bless you. గట్టిగా పట్టుకో. నేను అనేవాళ్ళు అంటూ ఉంటారు, రకరకాల నిందలు వేసేవాళ్ళు నిందలు వేస్తూ ఉంటారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ధైర్యం కలిగే ఉంది. హోల్డ్ ఆన్, నథింగ్ కెన్ స్టాప్ యూ. ఇజ్రాయేల్ వాడుతాను, యూదా వాడుతాను, దావీదు జనులకు ముందు పోవచ్చు దుఃఖ చేత వారు అతన్ని ప్రేమించను. సౌలు నా యొద్ద వాని మీద నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని. చూడండి, సౌలుకు చెడు ఆలోచనలు వస్తున్నాయి. నా చెయ్యి వాడి మీద ఇవ్వద్దు, ఎందుకంటే ఇజ్రాయెల్ జనాంగం అంటే ఇప్పుడు నేను రాజు అని ఇజ్రాయెల్కి. సో వీళ్ళు దావీదును ప్రేమిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏమైనా చేస్తే వాళ్ళు నన్ను ఏమైనా వేసేస్తారేమో అని సౌలు ఏమనుకుంటున్నాడు, నేనేయడం కాదు, శత్రువే వీడిని వెయ్యాలా అని చెప్పి ముందు వీడిని పంపిస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు, వీటి నుంచి కూడా విజయం ఇచ్చేస్తాడు దావీదుకి. హల్లెలూయా. సో నీకు కూడా అన్ని రంగాల్లో నీకు విజయం ఇచ్చును కాక దేవుడు. హల్లెలూయా. చూద్దాం. దావీదు నా పెద్ద కుమారుడు. మొదటి సమయాలు 18:25 నుంచి చదువుకున్నాం. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలన తాత్పర్యం గలవాడి రాజు ఒలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిష్తీయుల నోరు ముందోళ్ళు కూర్చున్న దావీదుతో చెప్పుడనైన. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలని కోరిక గలవాడి గడువు దాటక మునుపు లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకు కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. చూసారా, 2,000 మందిని మళ్ళా 200 మందిని హతం చేశాడు. మనం ఇన్ని చేస్తున్నా దావీదుకి దేవుడు బుద్ధి ఎలా ఇచ్చాడు చూడండి. దావీదు బుద్ధి ఎలా ఉంది. నీ ఇతరులతో ఎలా మాట్లాడుతున్నావు? హౌ ఆర్ యూ టాకింగ్? సేవ చేస్తున్నప్పుడు, మినిస్ట్రీ చేస్తున్నప్పుడు మెనీ పీపుల్ పిలిచే, బట్ మీకు తెలుసా, ప్రతిసారి ఎవరో ఒకరు నన్ను అన్నప్పుడు
ఎవరో ఒకరు మన మీద నిందలేసినప్పుడు ఐ యూస్ టు సీ మై బ్యాంక్ బ్యాలెన్స్, హల్లెలూయా, బికాజ్ మై బ్యాంక్ బ్యాలెన్స్ విల్, నువ్వు ఒక మాట అన్నావా, మై బ్యాంక్ బ్యాలెన్స్ విల్ గ్రో. నువ్వు ఒక మాట అన్నావా, మై బ్యాంక్ బ్యాలెన్స్ విల్ గ్రో. నువ్వు ఒక మాట అన్నావా, నాకు ఒక కార్ వస్తుంది. నువ్వు ఒక మాట అన్నావా, నాకు ఒక బ్లెస్సింగ్ వస్తుంది. హల్లెలూయా. నీ బుద్ధి మంచిగా ఉందా, దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. హల్లెలూయా. చూడండి, దావీదుతో దేవుడు ఒక మాట అంటున్నాడు, దావీదును ఎన్నుకునే ముందు. మొదటి సమూయేలు 16:6 నుంచి చదువుకున్నాం. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. మనుషులు దేన్నైతే చూస్తారో, చదువు చదువు చదువు, డబ్బు డబ్బు డబ్బు, వ్యాపారం వ్యాపారం, స్కూలు, ఉద్యోగం, ఆరోగ్యము, ఇల్లు, హోదా, మనుషులు దేన్నైతే లక్ష్య పెడతారో దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడంట. నీకు అర్హత లేదు అని అనుకుంటున్నావా, దేవుడు నిన్ను గొప్పగా ఈరోజు ఆశీర్వదిస్తుంది. డోంట్ వరీ. You're thinking that I'm not worthy, I'm unworthy. If you're thinking I'm unworthy, God will make you worthy. Hallelujah. ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేస్తాడంట. ఒంటరిగా ఉన్నావు 1000 మందిగా చేస్తాడంట నేను. Hallelujah. God will give you much ability. చాలా అధికారం నీకు ఇస్తాడు. Don't worry. మనుషులను లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనిషి దేన్నైతే చూస్తాడు, ఇఫ్ మ్యాన్ సీస్ సంథింగ్, గాడ్ విల్ నాట్ సీ ఇట్. గాడ్ డజంట్ కేర్ యువర్ డిగ్రీ, గాడ్ డజంట్ కేర్ యువర్ డాక్టరేట్, నీ డాక్టరేట్ సర్టిఫికేట్, నీ పిహెచ్డి సర్టిఫికేట్, గాడ్ డజంట్ కేర్ ఇట్. హల్లెలూయా. సంబడి సే హల్లెలూయా. మనుషులు దేన్నైతే లక్ష్య పెట్టారో దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు. నువ్వు చదువుకోలేదా, ఉద్యోగం రాదు అనుకున్నావు, ఆయన మందిరంలో ప్రార్థించి వెళ్ళు. చదువుకున్నోడు కంటే ఎక్కువగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. యు విల్ బికమ్ బోస్ టు హిమ్. హల్లెలూయా. ప్రపంచంలో అనేక బిలియనర్స్ ఎవరో తెలుసా? అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, 10th failed people, inter failed, discontinued. Those people are billionaires. మోడీ, సాయిదాగే మోడీ గారు మరి ప్రధానమంత్రి అవుతారని ఎవరైనా అనుకున్నారా? లేదు. గాడ్ విల్ గివ్ అన్ ఎబిలిటీ. గాడ్ విల్ గివ్ ఎన్ మచ్ ఎబిలిటీ. నీకు ఇల్లే లేదా, నీకు అర్హత లేదా, నాకు అర్హత లేదు, నేను పాపిని, నేను ఎలా సేవ చేయాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నిన్నే అర్హుడుగా చేస్తాడు. బికాస్ ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన విడిపించేవాడు, ఆయన దయగల దేవుడు, కరుణ గల దేవుడు. చూడండి, 200 మందిని హతం చేసేటాడు. 10,000 మందిని తరిమాడంట దావీదు, హతం చేసాడంట. నీకు శక్తే లేదు బ్రదర్, ఎలా చెయ్యాలా? డబ్బు ముందు రెంట్ కట్టడానికి లేదు, ఇల్లు ఎలా అంటున్నావు, 10 ఇల్లులు కట్టిస్తాడు నీ చేతులతో. హల్లెలూయా. కారు లేదు బ్రదర్, ఫ్లైట్ ఏం ఎక్తా అంటున్నాను. నాకు కారు లేదు, 6 ఫ్లైట్లు ఎక్కించాడు దేవుడు. హల్లెలూయా. వారంలో కార్ లేదు, మరి ఫ్లైట్ ఎక్కించలే, దేవుడు ఎక్కిస్తాడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ అబిలిటీ. హల్లెలూయా. హల్లెలూయా. బిలీవ్ ఇట్. నమ్ముతున్నావా? ఎలా నమ్ముతున్నావు ఈ దేవుడిని? అది బిలీవ్. డెవిల్ చెప్తాడు, ప్రార్థించకు, ఉపవాసం ఉండకు, మందిరానికి వెళ్ళకు, చెయ్యొద్దు, గ్యాదర్ అవ్వద్దు, కరోనా వచ్చేస్తుంది గ్యాదర్ అవుతే. ఈవెన్ వరల్డ్ సెన్సెస్, బట్ కరోనా సిస్టమ్ కి పైగా దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా. ఇఫ్ గాడ్ స్పిరిట్ కెన్ రైజ్ కరోనా, ఇఫ్ గాడ్ స్పిరిట్ కెన్ రైజ్ డెత్, ఇఫ్ గాడ్స్ దేవుడు శవాన్ని, చనిపోయిన లాజరస్ 4 దినాల శవాన్ని లేపగలిగితే కరోనాను స్వస్థపరచడానికి చాలా ఈజీ. లెట్ us pray. చూడండి ఇంకేమంటున్నాడో చూద్దాం. ఇది చూసి ముగించుకున్నాం. 1 Samuel chapter 16 verse 7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు.
నేను అతన్ని తోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టదు. నువ్వు పైరూపం నీది బాలేదా, నీకు అర్హత లేదా, నీకు దిక్కే లేదా, పైరూపం బాలేదా, దేవుడు నీకు మంచి కృపనిస్తాడు. నీ పైరూపం బాలేకపోవచ్చు, నీ హృదయం దేవుడి దగ్గర, ప్రభువా నేను నీ సేవ చేయాలని, నేను వెంబడించాలా ప్రభువా, ఆత్మలు ఎలా రక్షించాలా, ఎలా సువార్త ప్రకటించాలా, ఎలా రోగులను స్వస్థపరచాలా దేవా. ప్రస్తుతం నీకు అభిషేకం లేదు, నీకు ఆ దయ్యాలు లోబడట్లేదు, కానీ నీ హృదయంలో ఉందా? దేవుడు ఆశ గల వారిని, ఆ ఆశను దేవుడు భంగపరచాడు, దాన్ని తృప్తిపరుస్తాడండి. హల్లెలూయా. నీకు అర్హత లేదా, దేవుడు నీకు అర్హత ఇస్తాడు. ఆయన కనికరవంతుడు. God shows mercy. వేవేల మందికి కృప చూపవాడు ఆయన. హల్లెలూయా. నీ స్థాయిని ఆయన హెచ్చిస్తాడు. God will do it. If you believe, say amen. Type amen. Hallelujah. Thank you Lord. I'm praying now. I'm praying. Thank you Father. నాతో పాటు మీ అందరూ కూడా ఏకీభవించండి. నేను ప్రార్థిస్తుండగా రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. Lord, I pray. Thank you Lord. In the mighty name of Jesus. Thank you Father. Let us pray. ప్రార్థించుకున్న ప్రతి ఒక్కరు నమ్ము, ఏదో ఒక రంగంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఓకే, అద్భుతాలు ఎక్స్పెక్ట్ మిరకల్స్. నేను ఇప్పుడు బయటకు వెళ్తుండగా, ఈ ప్రార్థన వింటుండగా, ఈ వీడియో వింటుండగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు. నాకు అర్హత లేదు కానీ ఈ నెలల దాకా నా డబ్బు నాకు ఇచ్చేస్తాడు. నాకు రావాల్సిన శాలరీ ఆగిపోయిందా, ఆ శాలరీ దేవుడు ఇచ్చేస్తాడు. నాకు రావాల్సిన ఐశ్వర్యం ఆగిపోయింది, అది ఇచ్చేస్తాడు. రాష్ట్రాలు, దేశాలు, ఊర్లు వెళ్ళాలనుకున్నా, యూ షల్ రీచ్ నేషన్స్. You shall reach nations. You shall fly in flights. You shall flow all over this world. God will take you. అవమానం అయిపోయిందా? God wants to lift you up. Don't worry. Do not worry. వీపింగ్ అవ్వద్దు, వీప్ అవ్వద్దు, మర్మర్ చేయొద్దు, సనగొద్దు, గునుగొద్దండి. దేవుడు చేస్తాడు. Let us pray. Father, in the mighty name of Jesus, Lord, as I pray as your man of God, తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. అర్హత లేని నాకు నీ దయ చూపించావు దేవా, నీ కృపనిచ్చావు. అర్హత లేని నాకు నీ ప్రేమనిచ్చినావు దేవా, శక్తి లేని నాకు శక్తిని, సమృద్ధిని ఇచ్చినావు దేవా. నజరేయుడైన యేసయ్యా, నీ నీతిని బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారిని కూడా స్వస్థపరచండి దేవా. యేసయ్యా, అద్భుతములు చేయవాడా. అవును, మనిషి చూసిన దాన్ని నీవు లక్ష్య పెట్టవు. మనిషి అవును నీకు దిక్కే లేదు, ఏం చేస్తావు, ఏం బాగుపడతావు, చదివే లేదు, ఏం సేవ చేస్తావు, ఏం ముందుకు వెళ్తావు. అవును, అనేక మాటలు నేను అన్నారా, దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు. సహోదరుడా, ఏకీభవించు నాతో పాటు. Let us pray. Father, I pray for the people right now in the mighty name of Jesus. Thank you Father. Thank you Lord. Increase. Father, in the mighty name of Jesus, Lord, I pray for the people. I pray for the people. Let the supernatural grace shall flow over the people. Anointing shall flow over the people. As I pray right now, as I pray for them right now, let your angels release their life right now. ఇప్పుడే నీ దూతలు బయలువెళ్ళి వారిని స్వస్థపరచును గాక. ఎవరైతే కిడ్నీ నొప్పులతో బాధపడుతున్నారో, గుండె జబ్బులతో బాధపడుతున్నారో నాయన, అవును రక్త వ్యాధులతో బాధపడుతున్నారో దేవా, అటువంటి వారిని స్వస్థపరచండి దేవా. నిశ్చయముగా స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవాను నేనే అని నీవు అంటున్నావు ప్రభువా. కనికరించు దేవుడవు, విడిపించు దేవుడవు, విడిపించండి దేవా. అనారోగ్యంతో ఉన్న వారిని, దురాత్మలతో, చాదక శక్తులతో ఉన్న వారిని ఇప్పుడు బయటికి రమ్మని జ్ఞాపిస్తున్నాను. Every demon of witchcraft, come out of their bodies right now. Leave their bodies right now. మాకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం యేసు నామమున వర్ధిల్లకుండా ఉంటుందో కాకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నూతన శక్తి, నూతన కృపను చూపించండి దేవా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ లాక్డౌన్ టైంలో కానీ ఈ వీడియో వాచ్ చేస్తున్నావా, నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదా? దేవుడు చెప్తున్నాడు, నీ పరిష్కారం ఎక్కడో కాదు, యేసయ్య దగ్గర నీ పరిష్కారం ఉంది. యేసయ్య దగ్గర మాత్రమే నీ పరిష్కారం ఉంది. Come to Jesus, He will solve your problem. Lord, deliver them, anoint them, heal them in Jesus' mighty name. నిశ్చయంగా దేవా, నీవు తిన్న దెబ్బల వలన వారిని స్వస్థపరచండి. కిడ్నీ వ్యాధులను స్వస్థపరచండి. గుండె జబ్బులు, గుండె పాడైపోయిందా, లివర్ పాడైపోయిందా, కిడ్నీలు పాడైపోయాయి, కొత్త కిడ్నీలను దయచేయండి దేవా. కొత్త లివర్ను, కొత్త గుండె
దయచేయండి. హీల్ గాల్ బ్లాడర్స్ ను, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్వస్థపరచండి. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతన శక్తి కృపను విడుదల చేయమని నజరేయుడైన యేసు నామమున ఈ వీడియో వాచ్ చేస్తున్న వారికి అప్పులను తీసుకొని సొంత గృహాలు, స్థలాలు దయచేయండి, ఆశీర్వదించండి, విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వాచ్ అండ్ ఇఫ్ యు వాంట్ టు గివ్ సో ఎనీథింగ్, టైట్స్ ఆర్ ఆఫరింగ్స్, మరి మా JCTM ఉంటుంది, ఆకాష్ JCTM ఫేస్బుక్ లో యూ కెన్ టైప్ ఇట్, ఆర్ యూట్యూబ్ అయితే యూ కెన్, మేము నంబర్ ఇస్తాము, దిస్ నంబర్ 8341538652. దిస్ ఇస్ ద నంబర్. వీ హ్యావ్ Google Pay or Phone Pay, anything. You can sow your tithes or offerings, and God bless you. God shall increase you no matter wherever you are. Believe it, our God is going to do the greater things and miracles. So God bless you. Watch it in Jesus' name. Be blessed. Amen.